లోపూడి గ్రామంలో గుండెల్ని పిండేసే ఘటన చోటు చేసుకుంది. అవమానంతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. సారా అమ్ముతూ పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన బొట్ల కనకరావుకు గ్రామస్తులు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలయ్యాక సొంత ఇంటికి చేరుకున్న ఆ తండ్రికి కుల బహిష్కరణ రూపంలో అవమానం ఎదురైంది. గౌడ కుల పెద్దలు కనకరావు కుటుంబాన్ని గ్రామ నడిబొడ్డున మోకాళ్ల దండపై నిలబెట్టి నలుగురిలో హీనంగా అవమానించారు. జైలుకి వెళ్ళి వచ్చినందుకు నా పేరు బోట్ల కనకారావు. మాది లోపూడి ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. మా గౌడు కులస్తులు, మా పెద్దలు మమ్మల్ని మేమేదో కొద్దిగా గౌడు పుట్టినందుకు కొద్దిగా సారా తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చినందుకు మమ్మల్ని ₹1,00,000 కట్టాలి, లేదంటే కులం నుంచి వెలేస్తామని బెదిరించి మాతో ₹1,00,000 కట్టియాలని చూశారు. మేము మా దగ్గర లేవు అని కాళ్ళ ఎళ్ళ పడినా మేము కట్టలేము అని అన్నా వినకుండా మమ్మల్ని కులం నుంచి వెలేశారు. నేను నా భార్య పిల్లలు మందు తాగి చనిపోతున్నాం. మా సావుకు కారణం పెద్ద మనుషులు సోదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ధూళియ అంటారు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, తాళం శ్రీరాములు. ఈ పెద్ద మనుషులు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి చాలా అవమానాలు చేసి, అవసరం మీరు స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేరు, మాకు మంత్రి పార్థసారథి గారి అండదండలు ఉన్నాయి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు